ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం హైస్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి మాత్రం తన బాధ్యతను పక్కన పెట్టి సోషల్ మీడియా మోజులో పడ్డారు. తరగతి గదిలో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించాల్సిన ఆమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయటం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి చివరకు ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి కేవలం వ్యక్తిగత రీల్స్కే పరిమితం కాలేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తన సోషల్ మీడియా ఫాలోయింగ్ను ఉపయోగించుకుని ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రమోషన్స్ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ లాభాపేక్షతో ప్రైవేట్ సంస్థల ప్రకటనల్లో నటించడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం. స్కూల్ పనివేళ్లలో కూడా ఆమె పాఠాలపై దృష్టి పెట్టకుండా ఫోన్లోనే గడుపుతున్నారనే ఫిర్యాదులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తాయి. దీనిపై గతంలోనే ఉన్నతాధికారులు ఆమెను పిలిచి హెచ్చరించినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ నియామావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పై అధికారుల అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యాపారాల్లో పాల్గొనకూడదు లేదా ప్రమోషన్స్ చేయకూడదు. ముఖ్యంగా పాఠశాల వేళలో మొబైల్ ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఇప్పటికే ఆంక్షలు విధించింది. గౌతమి ఆమె వృత్తిని కేవలం రీల్స్ కోసం ఒక వేదికగా వాడుకోవడంపై విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సస్పెన్షన్ తర్వాతైనా బుద్ధిగా పాఠాలు చెప్పండి అని కొందరు సూచిస్తుంటే, అంతగా రీల్స్ చేయాలని ఉంటే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవచ్చు కదా, నిరుద్యోగులకు ఆ అవకాశం వస్తుంది అని మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. రీల్స్ మోజులో పడి సస్పెండ్ కు గురైన ఉపాధ్యాయురాలు గౌతమి చివరకు తాను చేసిన తప్పును తెలుసుకుంది. తెలియకుండానే తప్పు చేశానని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకనే రీల్స్ చేశానని కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని వాపోయింది. మొదటిసారి ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా చెప్పుంటే బావుంటేదని కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వ స్కూల్లోని పిల్లలకు అన్యాయం చేయాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. తనను చాలా ట్రోల్ చేస్తున్నారని, తానేమైనా హత్యలు చేశానా, గంజాయి అమ్మానా అంటూ బోరున ఏడ్చేసింది. తనను ఇంతలా ట్రోల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. సబ్జెక్ట్కి సంబంధించిన రీల్స్ తప్ప తానేమీ చేయలేదన్నారు. విధి నిర్వహణకు వ్యతిరేకంగా తాను రీల్స్ చేయలేదన్నారు. ఇలాంటి రీల్స్ కూడా చేయొచ్చో లేదో తనకు తెలియదంటూ భావోద్వేగానికి లోనైంది టీచర్ గౌతమి. నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశాను, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. పాటలు చెప్పడం మానేసి రీల్స్ చేసిందని చెప్పి నోటికి ఏది వస్తే అది మీ న్యూస్ల కోసం మనిషి చచ్చిపోయినా అంతే. నా అప్పుడు హ్యాపీగా ఉండండి. మీరంతా చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు.
బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి ఎవరైనా అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి.